కరీంనగర్ రామ్లీలా కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. సెమీ పూజ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. నినాదాలు చేస్తున్న కార్యకర్తలపై పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించివేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ప్రజాపాలన ప్రభుత్వంలో అందరికీ విజయాలు కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పనిచేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్న కార్యక్రమంలో తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ ఖచ్చితంగా ఈ వేడుక జరుపుకోవాలి, కానీ యజమానులు మనం భావించడానికి వీల్లేదు. కరీంనగర్ రామ్లీలా కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, ఇటీవల కరీంనగర్ లోని మార్క్ఫెడ్ గ్రౌండ్ లో రామ్లీలా కార్యక్రమం మీద వివాదం నెలకొంది. మార్క్ఫెడ్ గ్రౌండ్ కు తాళం వేసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ధర్నా నిర్వహించాయి. అంటే స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగాయి. అయితే ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత, తాళం ఓపెన్ చేసిన తర్వాత తిరిగి ఈ రోజు రామ్లీలా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు అక్కడి నిర్వాహకులు. గతం నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అయితే ఈసారి కొంత తాళం వేసిన ఘటన మీద బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళనకు దిగిన పరిస్థితి తెలిసిందే. తాజాగా ఈ రోజు శమి పూజ నిర్వహించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకొని పూజ నిర్వహించిన తర్వాత మాట్లాడుతూ ఉండగా కొంతమంది బీఆర్ఎస్ నేతలంతా కూడా నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తల మీద పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రావణ దహనానికి సంబంధించిన ఆ కార్యక్రమంలో సుడా చైర్మన్ చేతుల మీదుగా జరిపించాలని ఆదేశాలు జారీ చేసి పొన్నం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే పొన్నం వెళ్ళిపోయిన తర్వాత గంగుల కమలాకర్, అంటే పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో గంగుల కమలాకర్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే నిర్వాహకులు కొంత సర్ది చెప్పిన తర్వాత స్థానిక సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో రావణ దహన సంహారాన్ని పూర్తి చేశారు. అయితే వెళ్తూ ఉండగా అక్కడ అటు పొన్నం, జై పొన్నం అని కాంగ్రెస్ కార్యకర్తలు, జై గంగుల అని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కార్యక్రమం ముగిసిన తర్వాత గంగుల వెళ్ళిపోతూ సిఐ సృజన్ రెడ్డి పైన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తావా అంటూ కూడా ఆయన చాలా సీరియస్ అయిన పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తంగా రామ్లీలా కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే వివాదం సద్దుమణిగింది. సిఐ సృజన్ రెడ్డి పైన గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక్కసారిగా మరింత బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయి జై గంగుల అంటూ నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.